ఎప్పుడూ రొటీన్గా చేసుకునే ఆ రవ్వ కేసరినా ఈసారి హోలీ పండగకి కాస్త డిఫరెంట్గా ఉండే ఈ క్యారమెల్ కేసరి ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 2 కప్పుల పాలు పోసి చక్కగా కలిపి 10 నిమిషాల పాటు నాననివ్వండి. అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు నెయ్యిలో సన్నగా కట్ చేసిన బాదం, జీడిపప్పు వేయించి లాస్ట్లో కొద్దిగా కిస్మిస్ కూడా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ మిగతా నెయ్యిలోకి 1 కప్పు పంచదార వేసి మీడియం ఫ్లేమ్లో క్యారమెల్ లాగా కరిగించుకోవాలి. ఇది మాడిందంటే చేదొచ్చేస్తుంది. ఈ స్టెప్ మాత్రం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న రవ్వ మొత్తం కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడ్డ తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే క్యారమెల్ కేసరి రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్కి డెఫినెట్గా నాన్ స్టిక్ యూజ్ చేయాలి. బట్ నాన్ స్టిక్ అంత హెల్దీ కాదు కాబట్టి అడుగు పట్టకుండా నాన్ స్టిక్ లాగా యూజ్ అయ్యే ప్రీమియం క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ సెట్ అయితే తీసుకున్నాను. ఇందులో ఫ్రై పాన్, కడాయి విత్ లిడ్, సాస్ పాన్ విత్ లిడ్ వస్తాయి. లిడ్స్ 2 కూడా గ్లాస్లో వస్తాయి. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మనం నాన్ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 2700 రేంజ్లో ఉంటుంది. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను. ప్రజెంట్ హోలీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అంతేకాకుండా మీరు బయోలో ఉన్న లింక్ పై క్లిక్ చేసి మినీ అని మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ ప్రోడక్ట్ అయితే 2300 రేంజ్లోనే వచ్చేస్తుంది.